కర్నూలు జిల్లా ఎమ్గనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేపట్టారు. మార్కెట్ యార్డులో అవినీతి జరుగుతోందని, రైతుల సంపదను రాబందుల్లా పీకుతింటున్నారని సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న ఆరోపించారు. వేరుశనగ వేసిన షాప్ యజమాని డబ్బులు ఇవ్వకుండా 100 రూపాయలు, 200 రూపాయలు కమిషన్ రాకుండా 4 వసూళ్లకు చేస్తున్నారన్నారు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారానికి వినతి పత్రం అందజేశారు. స్థానమైనటువంటి వేరుశనగ విక్రయాలలో పేరు గాంచినటువంటి వ్యవసాయ మార్కెట్ నేడు ఈ యొక్క ఎమ్మెనూరు వ్యవసాయ మార్కెట్లో అవినీతి రాజమేలుతుంది. రాబందుల మాదిరి రైతులను పిక్కు తింటున్నటువంటి సంఘటన ఈ యొక్క మార్కెట్ యార్డ్లో జరుగుతున్నా, ఇంత పెద్ద దోపిడీ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో కనీస అధికారులు వాటిని పట్టించుకోకపోవడం చాలా బాధాకర విషయం. ప్రధానంగా ఇవాళ సరుకు ఒక షాపు తీసుకొస్తే మరో షాప్తో మరొక ఏజెంట్తో డబ్బులు ఇప్పిస్తూ తక్కుపట్టితో విక్రయించినటువంటి తక్కుపట్టి ద్వారా 2 రూపాయలు నిబంధనలు ఉన్నప్పటికీ కూడా కమిషన్ 100కి 2 రూపాయలు వసూలు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అందుకు విరుద్ధంగా పక్క షాప్ నుంచి 4 రూపాయలు కమిషన్ తీసుకుంటూ రైతులను ఆ వైపున మోసం చేయడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ ఆ వైపున ఆందోళనలు ఇవాళ మార్కెట్ యార్డ్ ముందు పూనుకోవడం జరుగుతుంది.